దేవుళ్ళు అనేకం అని చెప్పి ఎప్పుడు అనుకోవద్దండి, కలలో కూడా అనుకోవద్దు. గాడ్ ఈజ్ వన్, పీపుల్ కాల్ హిమ్ మెనీ, అంతేనండి. వారి వారి దృష్టిని అనుసరించి అనేక రకాలుగా వారు ఆరాధిస్తుంటారు, దాంట్లో తప్పేమిటండి అది. ఎవరి ఇష్ట ప్రకారం వారు చేసుకోనండి. మనకు కావాల్సిన ఏమిటి? భక్తి. ఒక్కడేనండి భగవంతుడు అంటే అసలు ఎవరు చెప్పండి? హూ ఈజ్ గాడ్. రేపు వస్తుంది 8వ అధ్యాయంలో ప్రశ్న వస్తుంది. అర్జునుడు 7 ప్రశ్నలు అడుగుతాడండి, ఒక్కసారి 7 ప్రశ్నలు. ఫస్ట్ క్వశ్చన్ ఏమిటి తెలుసండి? హూ ఈజ్ గాడ్, దేవుడు అంటే ఎవరని చెప్పి మొదటి ప్రశ్న అండి. కిం తద్ బ్రహ్మ, అదండి ప్రశ్న. రేపు 8వ అధ్యాయంలో వస్తుంది, అక్షర పరబ్రహ్మయో. దానికి కృష్ణ పరమాత్మ ఏం సమాధానం చెప్పారు? ఏమండో దేవుడు అంటే ఇదిగో గుడిలో ఉన్న ఆయన, ఆ వైకుంఠంలో కైలాసంలో అని ఏమైనా చెప్పినారా? లేదు. అక్షరం బ్రహ్మ పరమం, దట్ విచ్ ఈజ్ ఇండిస్ట్రక్టబుల్, దట్ విచ్ ఈజ్ ఆల్ పర్వేడింగ్, దట్ విచ్ ఈజ్ ఎటర్నల్ ఈజ్ గాడ్ అనేసినాడు. చూడండి, ఏది ప్రపంచంలో శాశ్వతమైందో అదే దేవుడు అండి. వెతకండి వెతకండి, ఇది శాశ్వతం. ఇప్పుడు ఇది శాశ్వతమా? ఇది శాశ్వతమా? శరీరం శాశ్వతమా? సూర్యుడు శాశ్వతమా? చంద్రుడు శాశ్వతం? ఏది కూడా కాలగర్భంలో ప్రళయ కాలంలో అన్ని కూడా నాశనం అయిపోతాయి. కానీ వన్ థింగ్ రిమైన్స్. ఏది? సదేవ సౌమ్యేదమగ్రాసి ఏకమేవాద్వితీయం బ్రహ్మ మేహనానాస్తి కించన. ఉపనిషత్తులు ఘోషిస్తున్నాయి. ప్రళయ కాలంలో కూడా అది ఒక్కటే ఉంటుందండి. తక్కిన అన్ని కూడా అంతర్ధానం అయిపోతాయి. చూచారు, అదే దేవుడు. కనుక శ్రీకృష్ణ పరమాత్మ ఎంత చక్కని సమాధానం, హూ ఈజ్ గాడ్ అని చెప్పి అర్జునుడు అడిగితే ఒక చిన్న రూపం, ఒక నామం, ఒక స్వరూపం ఏమి చెప్పలేదండి. ఏం చెప్పినారు? అక్షరం బ్రహ్మ పరమం. గాంధీ గారిని ఒక ఆయన ప్రశ్న అడిగాడండి. ఏమండి గాంధీ గారు, మీకు ఆధ్యాత్మిక విషయంలో చాలా అనుభూతి ఉన్నది కదా, దేవుడు అంటే ఎవరో కొంచెం సెలవివ్వండి అని గాంధీ మహాత్ముని అడిగారు ఒకరు ప్రశ్న. వారు ఇంగ్లీష్లో చెప్పారు, దాని సారం చెప్తున్నా తెలుగులో. నా చుట్టూ అనేకమైనటువంటి ప్రాణికోట్లు పుట్టటం చావటం జరుగుతున్నప్పటికీ వాటన్నిటికీ ఆధారభూతుడై తాను పుట్టక తాను చావక ఉన్నటువంటి అఖండమైనటువంటి చైతన్య శక్తియే దేవుడు. ఎంత అద్భుతంగా ఉంది. మళ్ళీ చెప్తున్నాను, నా చుట్టూ అనేకమైన ప్రాణికోట్లు పుట్టడం చావటం జరుగుతున్నప్పటికీ వాటన్నిటికీ ఆధారభూతుడై తాను పుట్టక తాను చావక ఉండేటువంటి అఖండమైనటువంటి చైతన్య శక్తియే దేవుడు. ఎంత చక్కని డెఫినేషన్ చూడండి. అది శాశ్వతమైనటువంటి వస్తువు ఒకటి. ఇప్పుడు ఈ శరీరం ఉంది అనుకోండి, ఉపాధి, దాంట్లో ఎన్ని ఉన్నాయి చూడండి. జడమైనటువంటి దేహం ఉన్నది, ఇంద్రియములు ఉన్నాయి, మనస్సు ఉన్నది, బుద్ధి ఉన్నది, అహంకారం ఉంది, ఆత్మ ఉన్నది. ఈ శరీరంలోనండి 4-5 ఉన్నాయండి. ఇది వీటన్నిటిని కొంచెం సెపరేట్ చేయాలండి. సరే, సెపరేట్ చేయాలంటే విడదీయటం కాదు, మనస్సులో భావన చేయాలి. తక్కినవన్నీ కూడా జడమైనటువంటి వస్తువులు, ఒక్కటి మాత్రం చైతన్యం అండి, ఆత్మ. అది మన యొక్క యథార్థ స్వరూపం. ఇంతవరకు శ్రీకృష్ణ పరమాత్మ అక్కడెక్కడ చూడండి, జ్ఞాన యోగంలో మొదటి సాంఖ్య యోగంలో ఏం చెప్పినారు చెప్పండి? నీ స్వరూపం తెలుసుకోండి అయ్యా. అర్జునా, నువ్వు దుఃఖిస్తున్నావు, కారణం ఏమిటంటే నీ స్వరూపం తెలుసుకోలేదు. దీనికి కారణం ఏమిటంటే ఇగ్నోరెన్స్. ఇగ్నోరెన్స్ అంటే అవివేకం, అజ్ఞానం. తన యొక్క నిజస్వరూపాన్ని తెలుసుకోక అర్జునుడు దుఃఖిస్తున్నాడు. ఇదిగో నా బంధువులంతా జడమైనటువంటి ఈ దేహాలని చెప్పి అనుకుంటున్నాడండి. కాదండి అది. ఏం చెప్పినారు శ్రీకృష్ణ పరమాత్మ మొదట్లో నోరు తెరవంగానే? నజాయతే, మీరు గాని నేను గాని పుట్టేవాళ్ళం కాదు, పోయేవాళ్ళం కాదు. నజాయతే మ్రియతే వా కదాచిన్ నాయం భూత్వా భవితా వా నభూయ అజో నిత్య శాశ్వతోయం పురాణో నహన్యతే హన్యమానే శరీరే. అద్భుతమైనటువంటి బోధన. మానవుడికి ధైర్యం రావాలంటే ఇటువంటి బోధలు వినాలండి. అది నశించిపోయే వస్తువును గురించి ఊరికే వింటుంటే ఎట్లా చెప్పండి? అది దట్ విచ్ ఈస్ పర్మనెంట్. ఇది ఇదివరకు వివేకానంద వాక్యం మీకు చెప్పినాను, ఇట్ ఈస్ స్ట్రెంగ్త్ అండ్ స్ట్రెంగ్త్ దట్ వీ వాంట్ అండ్ ది ఫస్ట్ స్టెప్ ఇన్ గెటింగ్ ది స్ట్రెంగ్త్ ఈస్ టు బిలీవ్ దట్ ఐ ఆమ్ ది ఆత్మన్. నేను ఆత్మనని చెప్పి అనుకుంటేనే అపరిమితమైన ధైర్యం వస్తుందండి. లేకపోతే ఇగో రేపు పోతాను, ఈ శరీరం పోతుంది, నా బంధువులకి సెపరేషన్ వస్తుంది, నా డబ్బు పోతుంది, నా కీర్తి